హలో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రోమో కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేశారు. ఎందుకంటే రెడ్ కార్డ్ ఎవరికి ఇస్తారు, వార్నింగ్లు ఎవరికి ఇస్తారు, అంటే ఎవరెవరిని తిడతారు. నిన్న అంటే నైటే చాలా ఫైర్ అయిండు అందరి మీద. 12 కాడ బిగ్ బాస్ హౌస్లో అందరినీ లేపి బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇచ్చాడు. దానిపైన నాగార్జున గారు కూడా వచ్చి ఎవరెవరికి ఏమేమి ఇస్తారు, ముందుగా అబ్బాయికి ఎలాంటి వార్నింగ్ అయితే ఇస్తాడు అనే విషయం మీద ఈగర్గా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రోమో కోసం అయితే ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. అబ్బాయికి అయితే చాలా ఫైర్ అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం అంటే బిగ్ బాస్ చరిత్రలోనే 8 ఇయర్స్ నుంచి ఈరోజు అయితే అంటే నా డెసిషనే ఫైనల్, గెట్ అవుట్ అని 3 or 4 టైమ్స్ అన్నాడండి. అంటే చాలా ఫైర్ అయినాడు. బిగ్ బాస్ గేమ్ అంటే బిగ్ బాస్ చెప్పినట్టే వినాలి, బిగ్ బాస్ రూల్సే పాటించాలి. అలా పాటించకుండా ఎటకారంగా మాట్లాడితే వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్ హౌస్లో అవసరం లేదు అని అయితే చాలా కఠినంగా అంటే చాలా కోపంగా చెప్పాడనే చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ హౌస్లో రూల్స్ అంటే అది ఇష్టం ఉంటేనే కదండి హౌస్లోకి వెళ్ళేది. ఆ బిగ్ బాస్ని హేళన చేసి మాట్లాడడం ఆ బిగ్ బాస్కి, నాగార్జునకి అంటే బిగ్ బాస్ టీంకి అయితే నచ్చలేదు. పర్టికులర్గా ఏ పాయింట్స్ అన్నారో అవన్నీ చూపించి, ఇది నీ వాయిసే కదా, నీ ఫేసే కదా, నీ వాయిస్ నీ ఫేస్ చూపించే నిన్ను మాట్లాడుతున్నా, లఫంగి మాటలన్నీ మాట్లాడినావు అని చాలా అయితే ఫైర్ అయ్యింది బిగ్ బాస్. సారీ, నాగార్జున గారు అయితే చాలా ఫీల్ అయ్యి గేట్లు ఓపెన్ అయినాయి, నువ్వు గెట్ అవుట్ అయ్యా అని అయితే అబ్బాయిని అయితే చాలా వరకు అయితే అంటే తిట్టాడనే చెప్పవచ్చు. యష్మి సార్, ప్లీజ్ సార్, ఇదొక్కసారి క్షమించండి, అపాలజీ చెయ్యండి అని యష్మి అండ్ అబ్బాయి ఇద్దరు కూడా అంటే అబ్బాయి అయితే మోకాళ్ళ మీద పడి ప్లీజ్ అండి, ప్లీజ్ సార్, ఇదొక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇంకెప్పుడు మాట్లాడనని అపాలజీ అయితే అడిగాడు. నో అబ్బాయి, నేనైతే ఛాన్స్ ఇవ్వనయ్యా అని అయితే ఖరాఖండిగా అయితే నాగార్జున గారు చెప్పారు. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే పెద్ద ఛానల్స్కే సపోర్ట్ చేయకుండా చిన్న నాలాంటి ఛానల్స్ కూడా సపోర్ట్ అనేది చేస్తే ఖచ్చితంగా అంటే ఒక లైక్ కానివ్వండి, కామెంట్ కానివ్వండి చేస్తే ఇంకా చెయ్యాలా, ఏదో ఒకటి సక్సెస్లో ముందుకు వెళ్ళాలా అనే థాట్ అనేది వస్తుంది. ప్లీజ్ అండి, నా వీడియో మీకు వీడియో నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.